హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయుడు మరియు ఆసియావాసి ఎవరు? సమాధానం సి, రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? సమాధానం బి, మదర్ తెరీసా. 1979లో శాంతి నోబెల్ బహుమతి అందుకున్నారు. సైన్స్ రంగంలో నోబెల్ అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి మరియు భారతీయుడు ఎవరు? సమాధానం బి, సివి రామన్. భారతీయ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ఏ రంగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు? సమాధానం సి, ఆర్థిక శాస్త్రం. కైలాస్ సత్యార్థి 2014లో ఏ రంగంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు? సమాధానం డి, శాంతి. భారత సంతతికి చెందిన హర్గోవింద్ ఖురానా ఏ సంవత్సరంలో వైద్యశాస్త్రంలో నోబెల్ అందుకున్నారు? సమాధానం బి, 1968. అమర్త్య సేన్ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం ఏది? సమాధానం సి, 1998, ఆర్థిక శాస్త్రంలో. భారత సంతతికి చెందిన వెంకట్రామన్ రామకృష్ణన్ ఏ విభాగంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు? సమాధానం బి, రసాయన శాస్త్రం. భారత సంతతికి చెందిన రోనాల్డ్ రాస్ ఏ సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు? సమాధానం బి, 1902. మదర్ తెరీసా ఏ దేశంలో జన్మించారు కానీ భారత పౌరసత్వం కలిగి నోబెల్ అందుకున్నారు? సమాధానం డి, అల్బేనియా. వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం 2025 ఏ ముఖ్యమైన ఆవిష్కరణకు లభించింది? సమాధానం సి, రోగ నిరోధక శక్తి సొంత అవయవాలపై దాడి చేయకుండా నిరోధించే విధానం. వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం 2025కు ఎంపికైన ముగ్గురు శాస్త్రవేత్తలలో లేనివారు ఎవరు? సమాధానం డి, జపాన్ శాస్త్రవేత్త యూసఫ్ అలీ. ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే ఏమిటి? సమాధానం బి, రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయడం. నోబెల్ పురస్కారాల ప్రకటనలు సాధారణంగా ఏ విభాగంతో మొదలవుతాయి? సమాధానం డి, వైద్యశాస్త్రం. నోబెల్ గ్రహీతలలో ఒకరైన ఫ్రెడ్ రామ్స్డెల్ ఏ అంశంపై పరిశోధన చేశారు? సమాధానం ఏ, రోగ నిరోధక శక్తి నియంత్రణపై. నోబెల్ గ్రహీతల ఆవిష్కరణ దేని చికిత్సలో కీలకంగా ఉపయోగపడుతుంది? సమాధానం డి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు. షీమన్ సకాగుచి ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు? సమాధానం డి, జపాన్. శరీరం తన సొంత అవయవాలపై దాడి చేయకుండా రోగ నిరోధక శక్తిని నిరోధించడం అనే అంశం దేనిని వివరిస్తుంది? సమాధానం సి, సెల్ఫ్ టాలరెన్స్. ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటనలు ఏ తేదీ వరకు కొనసాగనున్నాయి? సమాధానం సి, అక్టోబర్ 13. నోబెల్ బహుమతి అందుకున్న మేరీ ఈ బ్రూస్కో, ఫ్రెడ్ రామ్స్డెల్, షీమన్ సకాగుచీల ఆవిష్కరణ దేనిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది? సమాధానం సి, రోగ నిరోధక వ్యవస్థ యొక్క సంక్లిష్ట నియంత్రణ యంత్రాంగం. దేశంలో రెండవ ప్రత్యేక మావటి గ్రామాన్ని ఎక్కడ ప్రారంభించారు? సమాధానం బి, అనామలై టైగర్ రిజర్వ్. భారతదేశంలో స్థాపించబడిన మొదటి మావటి గ్రామం ఎక్కడ ఉంది? సమాధానం డి, తెప్పకాడు, ముడుమలై టైగర్ రిజర్వ్. ఏనుగుల సంరక్షణలో మావటీలకు సహాయపడే వారిని ఏమని పిలుస్తారు? సమాధానం సి, కావాడీలు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సమాధానం సి, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆధార్ చట్టంను భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో ఆమోదించింది?
సమాధానం సి 2016. ఆధార్ కార్డు ఎన్ని అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటుంది? సమాధానం సి 12. UIDAI మొట్టమొదటగా స్థాపించబడిన సంవత్సరం ఏది? సమాధానం బి 2009. UIDAI ద్వారా ఆధార్ను పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సమాధానం బి రంజనా సోనావనే. ఆధార్ సేవలను అందించేందుకు UIDAI ఎన్రోల్మెంట్ సెంటర్లో POA అంటే ఏమిటి? సమాధానం సి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. పిల్లల కోసం జారీ చేసే ఆధార్ కార్డును ఏమని పిలుస్తారు? సమాధానం బి బాల్ ఆధార్. ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? సమాధానం బి అక్టోబర్ 1 సోమవారం నాడు. ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ స్థాపించింది? సమాధానం సి ఐక్యరాజ్య సమితి. ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రకటించింది? సమాధానం బి 1985. ప్రపంచ ఆవాస దినోత్సవం 2025 యొక్క ఇతివృత్తం ఏమిటి? సమాధానం బి పట్టణ సంక్షోభ ప్రతిస్పందన. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏ భారత రాజ్యాంగ షెడ్యూల్ కింద ఏర్పాటు చేయబడింది? సమాధానం సి 6వ షెడ్యూలు. బోడో ఒప్పందం ఏ సంవత్సరంలో ఢిల్లీలో జరిగింది? సమాధానం డి 2020. కొత్తగా చేర్చబడిన జిల్లాతో కలిపి బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? సమాధానం బి 5. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలోనే పాత ప్రాంతం పేరు ఏమిటి? సమాధానం సి బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ BTAD. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుంది.